బాబా అండి అందరికి. సారీ బాబా. ఆ, మనం సద్గురు కార్యసరణి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. 23వ అధ్యాయంలో ఉన్నాం. అంటే ఇంకొక అధ్యాయం ఒకటే ఉంది. 24వ అధ్యాయం ఒకటే ఉంది. 23వ అధ్యాయంలో ఐవిడ్యూస్ గారు ఏం చెప్తున్నారంటే, దీనికి విరామం అని పేరు పెట్టారు. 1965 నుంచి 1967 బాబా కూడా ఏకాంతవాసంలో వెళ్ళిపోయి ఎవరికి దర్శనాలు ఇచ్చేవారు కాదు. కమ్యూనికేషన్స్ అన్నీ కూడా బంద్ చేశారు. మనకి తెలుసు, ప్రభు చరిత్రలో రాస్తారు కూడా. ఇక్కడ ఆవిడేమో దాన్ని ఏం చెప్పారు అంటే విరామం అని పెట్టారు. అది ఇప్పుడంటే ఫిబ్రవరి 25, 1965 బాబా జన్మదినోత్సవాలు ప్రపంచమంతటా ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రాగ్దేశులకు సంబంధించి బాబా జన్మదిన సందేశాన్ని ఇలా అందించారు. మార్గము గమ్యము గురించిన మాటలన్నీ గుడ్డివాని చేతిలోని దీపం లాంటివి. గుడ్డివానికి చేతికర్ర ఆసరా కావాలి, ముమూర్చువుకి అవతారుని చేయూత కావాలి అని చెప్పి బాబా 1965లో ఫిబ్రవరి 25వ తారీఖున ఆ, ఈ ఈ ప్రాక్ పశ్చిమ దేశ ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళకి సందేశం పంపించారు. ఇక ఫిబ్రవరి 25 నా జన్మదినానికి బాబా ప్రత్యేక సందేశం పంపించారు. బాబా అన్నారు, నన్ను ప్రేమించి సేవించడానికి నా జన్మదినం రోజునే జన్మించిన నీవు ధన్యురాలు అన్నట. అంటే ఐవిడ్యూస్ గారి పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 25 అయింది. దానికి ప్రత్యేకంగా బాబా ఈమె పంపించారు. చూడండి ఎంత భాగ్యశాలి ఆవిడ. నా ప్రియమైన ఐవి, నీ ప్రేమకు సంతోషించాను. నీకు నా ప్రేమాశిస్సులు. టెర్రీకి, చార్మీకి, నీ బృందంలో ప్రతి వారికి నా ప్రేమను అందించు మెహర్ బాబా అని చెప్పి బాబాయే స్వయంగా స్పెషల్గా ఐవిడ్యూస్కి సందేశం పంపించారు. ఇక మార్చి నెల మధ్యలో డాన్ నుంచి బాబా గురించిన మరింత సమాచారం వచ్చింది. డాను 3 గంటలు బాబాతో గడిపి వచ్చాడు. బాబా యొక్క విశ్వ కార్యభారం ఎన్నో రెట్లు ఎక్కువైంది. దానితో పాటు వారి శారీరక బాధ కూడా ఎక్కువైంది. బాబాకు చట్టనొప్పి నిరంతరం ఉంటోంది. ఆయన స్వేచ్ఛగా నడవలేకపోతున్నారు. కొన్ని నెలల నుంచి బాబాకి వెన్నెముక పైభాగం బాధ పెడుతోంది. మెడ నుండి భుజాల వరకు ఈ బాధ ఎక్కువైంది. బొంబాయిలోని ప్రముఖ న్యూరో సర్జను డాక్టర్ రామ్గిండే మరికొందరు డాక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. అయినా బాబా బాధలు తగ్గించలేకపోయారు. సహవాసు దర్శన కార్యక్రమాల్లో వేలాది మందికి వంగి నమస్కారం చేస్తూ ఉండడం వల్ల ఈ నొప్పులు కలిగాయని వారు భావించారు. ఇక్కడ సప్లిమెంటరీలో కూడా జిన్ ఎడ్రియల్ ద అవతార్లో ఒకటి రాశారట. అది కూడా మనం తెలుసుకుందామండి. బాబా అన్నారు, నేను ఇచ్చాను, నేను తీసుకున్నాను, బాబాగా ఇచ్చాను, బాధితులుగా తీసుకున్నాను అన్నారట. రోజంతా బాబా 10,000 మందికి ఒక చేత్తో ప్రసాదమిస్తూ మరో చేత్తో వారి పాదాలు తాకుతూ శ్రమపడ్డారు. వెన్ను నొప్పి పెడుతోందా అని ఎవరో బాబాని అడిగారు. బాబా అన్నారు, నా వెన్ను ఎక్కువగా బాధ పెడుతూ అసలు బాధగా లేదు అని నవ్వుతూ అన్నారు. అంటే బాధ ఉంది కానీ అది పైకి వ్యక్తపరచలేదు నీ తండ్రి. అసలు బాబా ఫొటోస్ చూడండి, మనకి ఎక్కడా కూడా అది అంటే మనం బాబాని చూడగానే మనం రిలాక్స్ అయిపోతాం అన్నమాట. మనం అన్ని మర్చిపోతాం. అంత అద్భుతంగా ఉంటాయి బాబా చిత్రపటాలు అన్నీ కూడా. మెహరా అంటారు, అసలు నిజమైన అందం ఇంకా చిత్రపటాల్లో కాదు, బాబాది అసలైన అందం డైరెక్ట్ గా చూడాలి అంటారు. మెహరా కూడా అంత అద్భుత దివ్య మంగళ స్వరూపం. మరి అంత బాధను ఉంచుకొని కూడా బాబా నవ్వుతూ అన్నారట. బాధ ఎక్కువగానే ఉంది, అసలు బాధగా లేదు అని నవ్వుతూ అన్నారు బాబా. అంటే అది మనకి ప్రస్ఫుటమైతే మనం మనంతా డల్ అయిపోతామని, ఆయన చూడగానే ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. చూడండి, మనకి ఎవరైనా చిన్నపిల్లల్ని చూస్తే ఎంత ఫ్రెష్ ఫీల్ అయిపోతామో, బాబా కేసి చూడగానే మన అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోతామండి. నిజంగా హృదయం పెట్టి చూస్తే తండ్రి చాలా తండ్రి సమక్షంలో మనం చాలా శాంతపడతాం అన్నమాట. అంటే ఎంతో గజిబిజిగా, గందరగోళంగా, కన్ఫ్యూజ్ గా ఉన్న మన మైండ్ సెట్, మన హృదయం కూడా ఆయన ఆయన చూడగానే, ఆయన దర్శన భాగ్యంలోనే మన ఇంట్లో బాబా ఫోటో చూసినా కూడా మనం చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం. అందుకని అది పొందడం కోసమే తండ్రి తన బాధను లోపలుంచుకున్నాడేమో అనిపిస్తుంది మనకి. ఇవాళ నా వెన్ను ద్వారా పరిణామక్రమం అంతా నడిచింది. ఇవాళ ప్రథమంగా నన్ను పూజించేందుకు వచ్చిన వారందరి పాదాలు తాకాను అన్నారు బాబా. గతంలో బాబా ఇలా ఎన్నడూ చేయలేదు. బాబాను కారణం వివరించమని అడిగినప్పుడు, నేను వారిలోని దివ్యత్వానికి నమస్కరించా, వారు నాలోని దివ్యత్వానికి నమస్కరించారు అన్నారని జిన్ ఎడ్రియల్ ద అవతార్లో రాశారు. రంజు అబ్దుల్లా అంటారు, జనవరి 9 అది 1953
తాను అంతకుముందు ఎంపిక చేసుకున్న 10 మంది శిష్యులను పిలిచి ఒక్కొక్కరికి 50 సార్లు ప్రణమిల్లి ఈ 10 మందిని తీసుకెళ్లి త్రివేణి సంగమం వద్ద గుడారాలలో ఉన్న 100 మంది సాధు పొంగువులకు ప్రతివారు 10 మందికి 50 సార్లు నమస్కరించాలని చెప్పి పంపించారు బాబా. ఇక సోదరమణి రాసిన ఉత్తరాలు అంటే ఈ వెన్నునొప్పి ఎంతగా బాధపడ్డానికి కారణం చెప్తున్నారు. ఇన్నిసార్లు ఇంతమందికి వంగి నమస్కరించడం, పాదాలు కడగడం, ఇదంతా కూడా ఎంత స్ట్రెయినో చూడండి. త్యాగ నిరతిని చూపిస్తాడు అవతారుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చినా అంటారు. అన్నట్టుగానే ఆయన జీవిత చరిత్రే మనకు చూపిస్తూ ఉంటుంది. మా సోదరిమణి రాస్తున్నారు, బాబా మెడనొప్పి ఇంకా తగ్గలేదు. డాక్టర్లు వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. అంతా బాబా చేతుల్లో ఉంది. విశ్వమంతటి బాధ తన మెడ చుట్టూ ఉందని బాబా చెప్పారు. ఈ విషయాలు డాన్ స్టీవెన్స్ మీకు చెప్పే ఉంటారు అని చెప్పి సోదరి మణిజ రాశారు. అంటూ నా మార్గంలో నడిచేవారికి ముళ్ళు గుచ్చుకుంటాయి. వీటికి భయపడే యాత్రికుడు ఓర్పుతో నడవాలి. పరిపూర్ణ ప్రేమను పొందిన వారి ఆత్మ దుఃఖాన్ని వెలుగులా స్వీకరిస్తుంది అని హఫీజు మహాకవి రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మణిజ తెలియజేస్తున్నారు. నీవు క్యాన్సరు, అనారోగ్యాల గురించి రాసినది ఆశ్చర్యం కలిగించింది. ఉన్నతులలో ఉండే అవగాహన మనకు లేకపోవడమే దీనికి కారణం. మనం దీన్ని భౌతిక దృష్టితోనే చూస్తాం. వారు అంటే సృష్టి మిథ్య అనే అనుభవం పొందినవారు ఆధ్యాత్మిక వికాసం కోసం కృషి చేస్తారు. శారీరక అస్వస్థత లేకపోవడం అనేది దేవుని ప్రణాళికలో ఉండదు. శరీరం ద్వంద్వానుభవం కోసమే ఉంది. ద్వంద్వం అంటే మిథ్య అయినప్పటికీ అనుభవించాలి. సుఖం, దుఃఖం రెండు దేవుని ప్రణాళికలోనివే. ఆత్మ ఈ ద్వంద్వాలని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరాలి అని చెప్పి సోదరి మణిజ ఈ లైఫ్ సర్క్యులర్ లో రాసిన ఒక సందేశాన్ని, బాబా ఇచ్చిన సందేశాన్ని మనకి తెలియజేశారు. మార్చి నెల మధ్యలో డాన్ నుంచి బాబా గురించిన మరింత సమాచారం వచ్చింది. డాను 3 గంటలు బాబాతో గడిపి వచ్చాడు. యథాప్రకారంగానే బాబా బాధలలో కొంత చిన్న భాగం మండలి వారు పంచుకున్నారు. డాక్టర్ గోహెరు వెన్నునొప్పితో మంచం పట్టింది. ఫ్రాన్సిస్ బ్రాబజాను పెండూలు తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నారు. కాకాకి హార్ట్అటాక్ వచ్చింది. బైదులు పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్నాడు. డాక్టర్ డాన్కిన్ సోదరుడు ఇంగ్లాండ్లో మరణించాడు. డాక్టర్ ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు. మణి కూడా అనారోగ్యంతో ఉంది. భగవద్వచనం 2వ ముద్రణ కోసం కొన్ని సందేహాలకు బాబా నుండి డాన్ వివరణలు కోరాడు. అయితే బాబా అనారోగ్యం కారణంగా పూర్తి సమాచారం రాబట్టలేకపోయాడు డాన్. బాబాతో సంభాషణ రాజకీయాల వైపు మళ్ళింది. వియత్నాంలో అమెరికా వాళ్ళు ఏమి సాధిస్తున్నామనుకుంటున్నారని బాబా అడిగాడు. రష్యా, చైనా వాళ్ళు ఈ విషయంలో చేతులు కలపకుండా చూడాలని అమెరికా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నాడు డాన్. బాబా తన 2 అరచేతులు జోడించి మరలా వెనక్కి తీసి వారెప్పటికీ కలవరు అన్నారు. డాను రెడ్ చైనా గురించి అడిగాడు. దానికి బాబా అన్నారు, మావోది మంచి హృదయం, అతనికి సమర్థులైన అనుచరులు ఉన్నారు అన్నారు బాబా. మరలా బాబా మావో చౌ, చౌ మావో అన్నారు. అంటే చైనాకి సంబంధించిన భాషలో. దానికి ఎరిచి చౌ అంటే మృంగడం అన్నారు. అంటే ఇవన్నీ సౌజ్ఞల ద్వారా బాబా చూపించారు. మావో ప్రదేశాన్ని కబళిస్తాడు, చివరికి తనే కబళించబడతాడు అని బాబా అంటున్నారని ఎరిచి చెప్పాడు. అది మంచి పథకం అంటూ బాబా సంభాషణ ముగించారు. బాబా సర్వజ్ఞుడు అని ముందు తరాల నవమానవాళికి పునాదిని వేస్తున్నారని డాన్ గ్రహించాడు. ఇక మే 1 నుండి 6 వరకు పూనాలో ప్రాజ్ఞేయుల సహవాస కార్యక్రమం జరిగింది. బాబా దానికి డాక్టర్ బెన్ హెమెన్ ని, జోసెఫ్ హర్బ్ని, డాక్టర్ హరికెన్ మోర్ని ఆహ్వానించారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుందని 1962లో బాబా చెప్పి ఉన్నారు. దానికి సంకేతమా అన్నట్లు యూదుడైన డాక్టర్ హెమెన్ ని, అరబ్ అయిన జోసెఫ్ హర్బ్ని ఈ సహవాస్కి ఆహ్వానించారు అని భావించా. అంటే బాబా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనకి అవగతం కాదు, కానీ ఇలా అనుకున్నాను అని చెప్తోంది ఐవిడ్యూస్. ఒకరోజు బాబా జోసెఫ్ బెన్ తీసుకుని తోటలో తిరుగుతున్నప్పుడు నా గురించి ప్రస్తావించారు. సూఫీ సెంటర్ ఇంకా వృద్ధి చెందడం లేదని నేను బాధపడుతున్నట్లు జోసెఫ్ బాబాకి చెప్పాడు. దానికి ఇంకా టైం రాలేదని,
వ్రేళ్లు ఇంకా బలంగా నాటుకోవాలని బాబా అన్నట్లు చెప్పాడు. డాక్టర్లు వారించిన సహవాస కార్యక్రమం నిర్వహించారు బాబా. సహవాస ప్రారంభంలో బాబా, నా ప్రేమికులైన మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఆలింగనం చేసుకుంటూ వందనాలు చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకోలేను. నాకు మీ ఎడల గల ప్రేమకు మీరు నమస్కరించడానికి అనుమతిస్తున్నాను అన్నారు. ఈ సహవాస కార్యక్రమంలో బాబా తన శక్తినంతని వినియోగించారు. సెప్టెంబర్ 4న పిడుగులాంటి వార్త వచ్చింది. డిసెంబర్లో జరపవలసిన పాశ్చాత్య ప్రేమికుల సహవాస కార్యక్రమం రద్దు చేస్తున్నాను. ఇది నా ప్రేమికులందరికీ నిరాశ కలిగిస్తుందని నాకు తెలుసు. అయితే నా ప్రేమికులు నా నిర్ణయాన్ని ఆమోదించి నా ఇచ్చకు బద్దులై ఉంటారని నాకు తెలుసు. నా విశ్వ కార్యభారం వలననే ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. నేననుభవించే ఈ బాధ అందరికీ మంచి చేస్తుంది. నేను మౌనం విరమించేలోగా ఎప్పుడో ఎక్కడో ఎలాగో నా కొత్త పాత ప్రేమికును కలుసుకుంటాను. నా ప్రేమికులందరకు నా ప్రేమాశిస్సులు. మెహర్ బాబా అని కేబుల్ వచ్చింది. అంతకు ముందే చదువుకున్నాం. కొన్ని రోజులు ఎక్కడంటే పూనాలో గురుప్రసాద్లో భారతీయులకి, బాంబేలో కొంతమంది పాశ్చాత్యులకి బాబా సహవాస్ ఏర్పాటు చేస్తానంటారు డిసెంబర్లో. అది క్యాన్సిల్ చేశారు. ఆ సంగతి చెప్తున్నారు జోస్ గారు. సుడిగండంలో ఈదుతున్న మాకు ఎప్పుడో ఎక్కడో ఎలాగో అన్న బాబా మాటలు ఆశను చిగురింపజేశాయి. అంటే మొత్తం క్యాన్సిల్ చేశారు కదా, మళ్ళీ ఎప్పుడో అనుకుంటే బాబాయే చెప్తున్నారు, ఎలాగైనా మీరు నన్ను కలుస్తారు అని. జ్యూస్ ఫ్యామిలీకి గడ్డుకాలం దాపరించింది. చార్మియాన్ భర్తతో విడాకులు తీసుకుంది. ఇద్దరు చిన్నపిల్లల భారం ఆమెపై పడింది. అప్పట్లో విడాకులు అంటే అండి చాలా దారుణం. కానీ ఇప్పుడంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ అందువల్ల ఆవిడ వర్రీతో రాస్తున్నారు ఇక్కడ ప్రతిదీ కూడా. జూలైలో టెర్రీ జబ్బుపడి కోలుకోలేదు. ఆగస్టు 15న అతడు మరణించాడు. మరణించినప్పుడు ఇక్కడ సప్లిమెంటరీలో కిట్టిడేవి రాసింట ఈ మరణం గురించి బాబా చెప్పింది. ఎవరి మరణాన్నైనా సుఖదుఖాల మిశ్రమ అనుభవంతో స్వీకరించాలి అని బాబా చెప్పారు. పోగొట్టుకున్నందుకు మనకు దుఃఖం, లాభం పొందినందుకు పోయిన వారికి సుఖం. అంటే పోయిన వాళ్ళు అందుకే అంటారు పోయిన వాళ్ళందరూ అదృష్టవంతులు అని. ఇక్కడ కిట్టిడేవి బాబా చెప్పింది చెప్తోంది. అంటే మనిషిని పోగొట్టుకున్న మనం అయితే దుఃఖపడతాం, కానీ లాభం పొంది ఎవరు అంటే ఈ ఈ శరీరం అవసరం అయిపోయాక ఇంక వెళ్ళిపోవలసిన టైం వచ్చాక వెళ్ళిపోవలసిందే. అది వాళ్ళ మంచి కోసమే, కాబట్టి వాళ్ళు లాభం పొందుతారు, మనం నష్టం పొందుతాము అని. ఈ లాభం పొందినందుకు పోయిన వారికి సుఖం అని బాబా చెప్పింది ఇక్కడ కిట్టిడేవి తెలియజేస్తున్నారు. ఈ మధ్య మళ్ళీ ఇదే విషయాన్ని బాబా తెలియజేశారు. ఎవరి మరణానికి నేను దుఃఖించను. నన్ను హృదయంలో ఉంచుకుని పెదాలతో నా నామాన్ని స్మరిస్తూ ప్రాణాలు విడిచిన వారు ఎన్నడూ మరణించరు. వారి మరణం మరణం కాదు. వారి గురించి నేను దుఃఖించను. నేను ఎవరి కోసమైనా దుఃఖించాను అంటే అది నా నుండి దూరమై మరణించే వారి కోసమే. అది నిజంగా వారికి నష్టమే. అనవసరంగా ఎందుకు బాధపడాలి? చనిపోయిన వారు నాలోనే జీవిస్తారు. అందుచేత సంతోషంగా ఉండండి. వారి ఆనందంలో సంతోషించండి. నా ఎరుక కలిగి నన్ను ప్రేమిస్తున్న మీరు నాలో నివసించే వారి కోసం ఆనందంగా ఉండండి. ఇది తెలిసిండి కూడా దుఃఖించే వారి దుఃఖం స్వార్థంతో కూడినదన్నమాట. మరణ సమయంలో నా పేరు స్మరిస్తూ మరణించేవారు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు అని బాబా చెప్పిన ఈ మరణం గురించి ఇక్కడ మనకి జ్యూస్గా తెలియజేశారండి. మరి టైం అయిపోయింది కనుక మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. హారతికి ఎవరైనా చెప్పారా జ్యోతి గారు? లేదమ్మా, చెప్పలేదు. మీరు చెప్పండి. మీరు పాడేయండి జ్యోతి గారు. అలాగేనమ్మా. జై జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆది సచేతన శాంతి నికేతన నమో బ్రహ్మ आओ मेहेरु प्रभु आरती अपनाओ मेहेरु प्रभु आरती अपनाओ प्रेम दीप में किए जलाऊं निविड़म अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं
तुम मुझको सरसाओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेहरु प्रभु, आरती अपनाओ मेहरु प्रभु, आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, प्रीतम मेहर प्रभु की जय, परब्रह्म परमात्मा मेहर बाबा की जय। జై బాబామ్మ రజని, అందరికీ జై బాబామ్మ. జై బాబా అండి అందరికి. జై బాబా అండి బాలరాజు గారు, శివరంజన్ గారు, శ్రీనివాస్ గారు, అందరికి జై బాబా. జై జై బాబా, బాబమ్మ. అందరికీ జై బాబా. చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. ఐడియూసి బర్త్డే, జీనిట్రియల్ గారు నో సఫరింగ్ ఫోటోలు అని చెప్పి, మెహరామాయి బాబా సౌందర్యం గురించి ఫిజికల్ గా, త్రివేణి సంగమం, చాలా విషయాలు చెప్పారు. పరిపూర్ణత పొందిన ఆత్మ దుఃఖాన్ని వెలుగులా స్వీకరిస్తుందని, సుఖ దుఃఖాల గురించి చెప్పారు మణిజ వారు లైఫ్ సర్క్యులర్ లో. మండలి సభ్యుల సఫరింగ్, నా ప్రేమికులైన మీరు నా ఎడల అదే అని చెప్పారండి. పూనా సమావేశంలో బాబా హరికిర్మర్ వీళ్ళంతా వచ్చారు, చాలా విషయాలు చెప్పారు. మరణాన్ని సుఖ దుఃఖాల మిశ్రమంతో స్వీకరించాలి. అలాగే చార్మి అండ్ డైవర్స్ గురించి చెప్పారు. జై బాబమ్మ. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి అందరికీ జై.